హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలిజాస్ కిచెన్. ఈరోజు మలబార్ చికెన్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దాం. రండి చూసేద్దాం. దానికి 1 కిలో చికెన్, ఒక అరకప్పు పెరుగు, ఒక నిమ్మకాయని రసం తీసుకొని ఆ చికెన్ ముక్కల్లో వేసుకోవాలి. వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20-25 పచ్చిమిర్చి తీసుకోవాలి. అంటే మనకి ఆ చికెన్కి సరిపడంత కారం ఆ పచ్చిమిర్చిలో తీసుకోవాలి. పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను వీడియోలో ఎలా చూపెట్టాను అలానే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ చికెన్ ముక్కల్లో వేసేయాలి. వేసేసి ఒక 1.5 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చూడండి, నేను వీడియోలో ఎలా మీకు చూపెట్టాను ఇలానే బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక గంటన్నర అలాగా ఆ చికెన్ ముక్కల్ని అలా నాననిచ్చేద్దాం. ఇప్పుడు మనకి మసాలా దినుసులు ఏటేటి కావాలో చూసేద్దాం. ఒక 6-7 యాలకులు, ఒక లవంగం, ఒక అర స్పూను మిరియాలు, 1 స్పూన్ సోపు గింజలు, 1 స్పూన్ గసగసాలు, ఒక స్టార్ఫు, ఒక 5-6 లవంగాలు, ఒక చిన్న మరాఠీ మొగ్గ. ఇవన్నీ మనం లైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనకి దీనికి ఒక కొబ్బరి పాలు తీసుకోవాలి. అంటే మనం కొబ్బరికాయని రుబ్బేసి పాలు తీసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ దీన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 ఉల్లిపాయలను తీసుకొని నైస్గా కట్ చేసుకోవాలి. అంటే చిన్న సైజు అయితే ఒక 5-6, పెద్ద సైజు అయితే ఒక 3 సరిపోతుంది. నైస్గా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టాం కదా, ఆయిల్ వేడయింది. ఆయిల్లో ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి అవి డీప్ ఫ్రై చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా పక్కన తీసుకోవాలి. తీసుకొని అవి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఒక 2 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర దీన్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి. ఇక మిగిలిన ఉల్లిపాయలని ఇప్పుడు మనం ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో వేసేసుకొని దాన్ని కూడా లైట్గా వేయించుకోవాలి. వేయించుకొని పుదీనా, కరివేపాకు వేసేసి అలాగా వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత మనకి ఒక పెద్ద సైజు టమాటా అయితే 1 సరిపోతుంది, చిన్న సైజు అయితే 2 కావాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసేసి దాంట్లో అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గొచ్చిన తర్వాత మనం చికెన్ ముక్కలు కలిపేసి ఉంచాం కదా, ఒక గంటన్నర ముందు నానబెట్టేసి ఉంచాం కదా, దాన్ని దాంట్లో వేసేసి బాగా మసాలా ఆయిల్ అదంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకున్నాం ముందుగానే, మనము అన్ని యాలకులు లవంగాలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ను కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసి మూత పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసేసి ఇప్పుడు ఆ చికెన్ని అలా ఉడకనిచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఒక 4 యాలకలు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, చిన్న స్టార్పు, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా వేసుకొని లైట్గా వేయించుకుందాం. వేయించిన తర్వాత ఇప్పుడు మనము ఒక అరగంటకు ముందుగానే నానబెట్టాం, ఒక 20 నిమిషాలు ముందుగానే నానబెట్టాం కదా, ఆ రైస్ని వేసుకొని అలా లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్లో మసాలా దినుసులు వేసాం కదా, దాంట్లో అలా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మీకు నేను వీడియోలో ఎలా చూపెడుతున్నాను అలానే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పాలు తీసుకున్నాం కదా, ఆ కొబ్బరికాయలో ఆ పాలు ఇప్పుడు మనకి 1 కేజీ రైస్ అంటే ఒక 3 గ్లాసులు వస్తుంది. 3 గ్లాసులు అన్నప్పుడు మనకి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే మనం కొబ్బరి పాలు వేసుకోవాలన్నమాట. 5 గ్లాసులు వాటర్ వేసుకొని రుచికి సరిపడంత సాల్ట్ 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని దాన్ని అలా పక్కన ఉడకనిద్దాం. ఇప్పుడు మనకి చికెన్ ముక్కలు ఉడికొచ్చాయి. సగం చికెన్ ముక్కల్ని తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం. చకాన్ని అలాగే వదిలేద్దాం. వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్ కూడా ఉడికింది కదా, ఆ రైస్ని కూడా ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆ చికెన్ ముక్కల మీద హాఫ్ రైస్ని వేసుకోవాలి. హాఫ్ రైస్ని వేసుకున్న తర్వాత మనం మళ్ళీ చికెన్ ముక్కలు తీసి ఉంచాం కదా, దాన్ని కూడా దానిపైనే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎలా చూపెడుతున్నా అలానే చేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్ని కూడా దాంట్లో వేసేయాలి. వేసేసి ఇప్పుడు దాంట్లో గ్రేవీ అంతా మనకు మిగిలింది కదా, గ్రేవీ అంతా అలా పైన వేసేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించి ఉంచుకున్నాం కదా, ఉల్లిపాయలని అలా పైన జల్లేసుకుందాం.
చల్లుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర దాన్ని కూడా అలా పైన జల్లేసుకోవాలి. అలానే కాజు కిస్మిస్ ఇవి కూడా వేయించి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా అలా జల్లేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని పైన వెయిట్గా ఏదైనా ఒక వాటర్ కానీ ఏదైనా తీసి దాని మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగా లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. అంతేనండి, టేస్టీగా మలబార్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.